అది ఒక చీకటి రాత్రి రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గర ఉన్న కంకని గ్రామ ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా తుపాకీ పేలుడు శబ్దం ఆ అడవిని వణికించింది. ఆ శబ్దం కేవలం వేటగాడిది మాత్రమే కాదు, బాలీవుడ్ కు చెందిన అతిపెద్ద సూపర్ స్టార్ కు మరియు భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ కు మధ్య మొదలైన శత్రుత్వానికి అది నాంది. ఒకవైపు దేశ చట్టం ఉంటే మరోవైపు కన్న పిల్లల కంటే జంతువులను ఎక్కువగా ప్రేమించే సమాజం ఉంది. ఒకప్పుడు పోలీస్ అవ్వాలనుకున్న విద్యార్థి నేర సామ్రాజ్యానికి రాజుగా ఎలా మారాడు ఊహించండి. కొందరు అతన్ని విల్లన్ అంటారు, మరికొందరు అతన్ని విప్లవకారుడు, దేశభక్తులని పిలుస్తారు. జైలు ఊచల వెనుక ఉండి కూడా ప్రపంచాన్ని శాసించగలిగే లారెన్స్ బిష్నోయ్ విశ్వరూపం గురించి ఈ కథలో పూర్తిగా తెలుసుకున్నాం. ఇది 1998లో మొదలవుతుంది. అప్పుడు రాజస్థాన్ ఇసుక నేలల్లో హమ్ సాత్ సాత్ హై అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, కోట్ల మంది హృదయాలను పాలిస్తున్నాడు. అది అక్టోబర్ నెలలో రాత్రి. సల్మాన్ ఖాన్ అతని తోటి నటులు షూటింగ్ విరామ సమయంలో వేటకు వెళ్లారు. వాళ్ళు వేటాడబోయేది కృష్ణ జింక. అది వాళ్ళ పాలిట శాపంగా మారుతుందని బహుశా వాళ్ళకి తెలియదు. బిష్నోయ్ సమాజానికి కృష్ణ జింక కేవలం ఒక జంతువు కాదు, దాన్ని తమ గురువు జంభేశ్వర భగవానుని అవతారంగా భావిస్తారు. ఆ కృష్ణ జింకలను కాపాడుకోవడానికి వాళ్ళు తమ ప్రాణాన్ని సైతం అర్పిస్తారు. తుపాకీ శబ్దం విని గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఒక జీప్ వెళ్ళిపోవడం, 2 కృష్ణ జింకలు నేలపై ప్రాణాలు విడిచి ఉండడం చూసి వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సమయంలో లారెన్స్ బిష్నోయ్ వయస్సు కేవలం 5 ఏళ్లు. అవును, కేవలం 5 ఏళ్లు మాత్రమే. కానీ కొన్ని సంఘటనలు మనిషి జీవిత గమనాన్ని మారుస్తాయి. బిష్నోయ్ సమాజం యొక్క కోపం, వాడి ప్రతిజ్ఞలు ఆ చిన్న పిల్లాడి మనసులో బలంగా నాటిపోయాయి. ఇప్పుడు మనం గతంలోకి వెళ్ళి అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరో తెలుసుకుందాం. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో దత్రామ్ వ్యాలీ అనే గ్రామం ఉంది. 1993 ఫిబ్రవరి 12న ఆ గ్రామంలోని ఒక సంపన్న కుటుంబంలో ఒక పిల్లాడు జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసి ఆ తర్వాత వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆ కుటుంబానికి డబ్బుకి ఎలాంటి లోటు లేదు. లెక్క పెట్టలేనంత పెద్ద ఆస్తి వాళ్ళకుంది. చిన్నప్పుడు అతని పేరు లారెన్స్ కాదు, ఇంట్లో వాళ్ళు ప్రేమగా వేరే పేరుతో పిలుచుకునేవారు. కానీ ఒక క్రిస్టియన్ స్కూల్లో చదవడం వల్ల, అలాగే అతను తెల్లగా ఉండడం వల్ల అతన్ని లారెన్స్ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచి అతనికి విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. అవును, అతను చదువులు, ఆటల్లో ఎంతో ముందున్నాడు. అతను మంచి అథ్లెట్ మాత్రమే కాదు, కుస్తీ అంటే కూడా చాలా ఆసక్తి. తమ కొడుకు పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ గాని లేదా గొప్ప అధికారి కానీ అవుతాలని అతని కుటుంబం కలలు కంది. ఈ కుర్రాడు పోలీస్ దుస్తులు వేసుకోవడానికి ఎవరికి తెలుసు, కానీ అతను పోలీసులకు మాత్రం నిద్ర లేకుండా చేస్తున్నాడు. అబోహర్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత పై చదువుల కోసం లారెన్స్ చండీగఢ్ వెళ్ళాడు. చండీగఢ్ పంజాబ్ రాష్ట్ర రాజధాని. అక్కడ పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని ఉత్తర భారత రాజకీయాలకు కేంద్రంగా భావిస్తాడు. ఇక్కడికి వచ్చే వరకు లారెన్స్ ఒక సాధారణ యువకుడు. అతనికి ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లు అంటే పిచ్చి. కాలేజ్ రోజుల్లో అతను లక్షల రూపాయలు విలువైన వాహనాలపై ఖర్చు పెట్టేవాడు. అలాగే తన స్నేహితుల కోసం ₹1000 ఇచ్చేవాడు. అతను స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే రకం అన్నమాట. స్నేహితులకు ఏదైనా సమస్య వస్తే లారెన్స్ బిష్నోయ్ అక్కడ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విద్యార్థి రాజకీయాలు అతని జీవితంలోకి ప్రవేశించాయి. కళాశాలలో ఎన్నికల వాతావరణం ఉంది. అతనిలో ఉత్సాహం, యవ్వనపు వేడి రగులుతున్నాయి. అతని చీకటి లోయలోకి నెట్టే ప్రయాణం అక్కడే మొదలైంది. చండీగఢ్ గాలిలోని ఒక ప్రత్యేకత ఉంది. దేశ పార్లమెంటు రాజకీయ పార్టీలకు ఎంత పట్టుంటుందో అక్కడ విద్యార్థి సంఘాలకు కూడా అంతే పట్టుంటుంది. లారెన్స్ బిష్నోయ్ డిఏవి కళాశాలలో చేరాడు. ఆ తర్వాత సోపు అనే విద్యార్థి సంఘంలో సభ్యుడయ్యాడు. మొదట్లో అంత బాగానే సాగింది. గోడ పత్రికలు అందించడం, ప్రదర్శనలు చేయడం, విద్యార్థులకు సహాయం చేయడం లాంటివి చేశాడు. కానీ నెమ్మదిగా ఆధిపత్య పోరు మొదలైంది. ఆ సమయంలోనే లారెన్స్ ఒక వ్యక్తిని కలిశాడు. అతని ఆ తర్వాత లారెన్స్ కు కులిభుజంగా మారిన గోల్డీ బ్రార్. అవును, ఇప్పుడు కెనడాలో ఉంటున్న అదే గోల్డీ బ్రార్. కళాశాల ప్రాంగణంలో ఎన్నికల ప్రచారాల సమయంలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వారిద్దరి ఆలోచన ఒకేలా ఉండేది, ఏదో గొప్పగా సాధించాలనే కసి. 2010-2011 సంవత్సరం మధ్య ప్రత్యర్థి వర్గాలతో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. మొదట్లో ఆ గొడవలు కేవలం మాటకే పరిమితమయ్యేవి, కానీ ఆ తర్వాత అవి పరువు సమస్యగా మారాయి. యవ్వనంలో రక్తం వరిగేటప్పుడు పర్యవసానాల గురించి ఎవరూ పట్టించుకోరు అని చెబుతారు. లారెన్స్ విద్యార్థి సంఘం అధ్యక్షుడవ్వాలని కోరుకున్నాడు, కానీ ప్రత్యర్థి వర్గం అతన్ని ఎన్నికల్లో ఓడించింది. మరో మాటలో చెప్పాలంటే అతను రాజకీయ కుట్రలో ఇరుక్కుపోయాడు. ఒక విద్యార్థి చేతిలోని కలం స్థానంలోకి ఆయుధం వచ్చిన క్షణం అదే. ఒక చిన్న గొడవ కారణంగా లారెన్స్ పై మొదటి కేసు పడింది. అతను ప్రత్యర్థి వర్గానికి చెందిన వాహనాలకు నిప్పు పెట్టాడు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు, కానీ అతను త్వరగానే జామీన్పై బయటకు వచ్చేశాడు. జైలు జీవితం అతన్ని మార్చలేదు, అది అతన్ని మరింత కరుగ్గా మార్చింది. ఈ వ్యవస్థతో పోరాడాలంటే బలం కావాలని నమ్మాడు. ఆ బలం అతనికి తుపాకీ ఇస్తుందనుకున్నాడు. నెమ్మదిగా అతనిపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. దాడులు, హత్యాయత్నం, డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి కేసులు అందులో ఉన్నాయి. ఇప్పుడు లారెన్స్ కేవలం ఒక విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు, అతను ఎదుగుతున్న నేరస్తుడు. పెద్ద సంఖ్యలో యువకులు అతనితో చేరడం మొదలుపెట్టారు.
కాలేజ్ యువత అతన్ని తమ సోదరుడిగా రక్షకుడిగా భావించారు. అతను వారి గొడవలను తీర్చేవాడు, వారికి రక్షణ కల్పించేవాడు. దానికి బదులుగా వారు అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేవారు. ఒక హీరోని చూసినట్టు చూసేవారు. అతను తన ముఠాను నిర్మించుకోవడం మొదలుపెట్టింది అప్పుడే. అతను పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్లోని స్థానిక నేరస్తులతో పరిచయాలు పెట్టుకున్నాడు. పోలీసులకు దొరకకుండా తన పనులు చేసుకునేలా గోల్డ్ ఎబ్రార్తో కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. 2014 నాటికి పోలీసు రికార్డ్స్ లో లారెన్స్ బిష్నోయ్ పేరు పైకి చేరింది. ఒకసారి పోలీసులు కళ్ళుగప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు, కానీ అతను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అతని పేరు చెబితేనే ప్రముఖ వ్యాపారవేత్తలు, భవన నిర్మాణదారులు భయంతో వణుకుతారు. కానీ అసలు ఆట అప్పుడే మొదలు కాబోతోంది. అతను జైలుకు వెళ్ళబోతున్నాడు. ఆ జైలే అతనికి కొత్త కార్యాలయంగా మారబోతోంది. జైలు అనేది నేరస్తులను మార్చే ఒక ప్రదేశంగా చెబుతాడు, కానీ లారెన్స్ బిష్నోయ్ లాంటి వాళ్లకు జైలు ఒక సురక్షితమైన స్థావరం, అలాగే తమ పరిచయంను పెంచుకునే వేదిక. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు ఇక శాంతి నెలకొంటుందని పోలీసులు అనుకున్నారు, కానీ నిజం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. లారెన్స్ జైలు గోడల మధ్య నుంచి తన నేర సామ్రాజ్యాన్ని నడపడం మొదలు పెట్టాడు. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? ఫోన్స్ అలాగే ఇంటర్నెట్ ను జైలు గోడలు ఆపలేకపోయాయి. జైలు లోపల నుంచే లారెన్స్ తమ అనుచరులకు ఆదేశాలు ఇచ్చేవాడు. వాట్సాప్, సిగ్నల్స్, టెలిగ్రామ్ లాంటి వాటిని ఉపయోగించి డబ్బు వసూలు చేసేవాడు. అలాగే హత్యలకు పథకాలు చేసేవాడు. అతని నెట్వర్క్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్ వరకు చేరింది. అతని ముఠాలో ఇప్పుడు దాదాపుగా 700 మంది కిరాయి హంతకులు ఉన్నారు. అతని ఒక్క మాటతో వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. జైల్లో ఉన్నప్పుడు అతను ఇంత ప్రముఖ నేరస్తులతో చేతులు కలిపాడు. జగ్గు భగవాన్ పూరియా, కాలా జఠేరి లాంటి ప్రమాదకరమైన నేరస్తులతో చేయి కలిపాడు. ఈ కలయిక ఎంత ప్రమాదకరంగా మారిందంటే పోలీసు యంత్రాంగం కూడా ఆశ్చర్యపోయింది. ఇతర నేరస్తుల కంటే లారెన్స్ బిష్నోయ్ ను వేరు చేసే మరో లక్షణం అతని తెలివితేటలు. అతను ఎప్పుడూ నేరుగా నేరాల్లో పాల్గొనలేదు, కేవలం ఆదేశాలు మాత్రం ఇచ్చేవాడు. బయట ఉన్న అతని మనుషులు ఆ పనులు పూర్తి చేస్తారు. చదువు కోసం కెనడా వెళ్లిన గోల్డ్ ఎబ్రార్ అక్కడి నుంచి విదేశీ వ్యవహారాలను చూసుకునేవాడు. ఇప్పుడు ఆ ముఠ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. జైల్లో ఉన్నప్పుడు లారెన్స్ తన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునేవాడు. ఖరీదైన దుస్తులు ధరించడం, మీసం మెల్లేసి జైలు గదిలో ఉన్న అతని చిత్రాలు యువతలో బాగా ఫేమస్ అయ్యాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. చిన్న చిన్న వీడియోల ప్రపంచంలో బతుకుతున్న నేటి యువత లారెన్స్ ధైర్యాన్ని ఒక హీరోయిజంగా చూసింది. అతని ఒక గొప్ప నాయకుడిలా చూస్తోంది. కాషాయ రంగు చొక్కా, నుదుటిపై తిలకం, ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, అది అతని గుర్తింపు. అతను జైలు నుంచి తరచుగా ముఖాముఖి మాట్లాడేవాడు లేదా సందేశాలు పంపేవాడు. తను కేవలం ఒక సాధారణ నేరస్తుని కాదని, ఒక విప్లవకారుని చెప్పుకునేవాడు. అతను తన మనుషుల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. తన అనుచరుల్లో ఎవరైనా పోలీసుల చేతిలో చనిపోయినా లేదా పట్టుబడినా లారెన్స్ వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడతాడు. ఈ విధేయతే అతని ముఠా చెదిరిపోకుండా కాపాడుతోంది. పోలీసులు అతన్ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మారుస్తూనే ఉంటారు. కొన్నిసార్లు బఠిండా, తిహార్, అలాగే రాజస్థాన్ జైలుకు పంపుతారు. కానీ అతని నెట్వర్క్ ను మాత్రం బలహీనపరచలేకపోయారు. అతను వెళ్లిన ప్రతి జైల్లో కొత్త స్నేహితులు, కొత్త నెట్వర్క్. దాంతో అతని సామ్రాజ్యం బలపడుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి జైలును తన హెడ్ ఆఫీస్ గా చేసుకున్నాడు. అక్కడి నుంచి తన చట్ట వ్యతిరేక పనులని చేసేవాడు. మద్యం కాంట్రాక్ట్స్, భూ కబ్జాలు, టీవీ ప్రసారాల వ్యాపారం నుంచి ప్రతిదీ. ఇప్పుడు మనం లారెన్స్ బిష్నోయ్ గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. అతను సాధారణ నేరస్తుడి స్థాయి నుంచి ఒక ఆరాధ్య దైవంగా ఎలా మారాడో తెలుసుకుందాం. సామాజిక మాధ్యమాల్లో అతని ఒక వీరుల్లా చేస్తున్నారు. 100కు పైగా పుట్టలు, వీడియోలు పుట్టుకొచ్చాయి. అసలు నేటి యువత అతన్ని భగత్ సింగ్ లా ఎందుకు భావిస్తోంది? అతన్ని ఒక గొప్ప హీరోగా ఎందుకు చూస్తున్నారు? ఎప్పుడైనా ఒక ఖలిస్తాన్ ఉగ్రవాది లేదా మద్దతుదారుడు హత్యకు గురైతే అందులో లారెన్స్ బిష్నోయ్ ముఠా పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీనివల్ల జాతీయవాద వర్గాల్లో అతని పట్ల సానుభూతి ఏర్పడుతుంది. చట్టాన్ని సైతం పక్కన పెట్టి దేశ శత్రువులను అంతం చేసే ఒక బలమైన నాయకుడిగా వాళ్ళు చూస్తున్నారు. అయితే నేరస్తుని భగత్ సింగ్ తో పోల్చడం చాలా వివాదాస్పదమైంది. ఎందుకంటే భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు, కానీ లారెన్స్ పై ఎన్నో హత్య, దోపిడీ కేసులున్నాయి. మన వ్యవస్థ సరిగ్గా లేదని, ఆ అవినీతి వ్యవస్థ నుంచే లారెన్స్ పుట్టారని అతని మద్దతుదారులు అంటూ ఉంటారు. కోర్టు విచారణలకు హాజరయ్యే సమయంలో అతను తరచుగా భగత్ సింగ్ ఫోటో ఉన్న చొక్కా వేసుకుని కనిపిస్తాడు. ఇది అతను కావాలని ఆడుతున్న ఒక మైండ్ గేమ్. ఎందుకంటే యువత మనోభావాలతో ఆడుకుంటున్నాడు. అతను చేసే ప్రతి పని కూడా యువతను ఆకర్షిస్తోంది. అతను గుళ్ళకు వెళతాడు, పూజలు చేస్తాడు, తన విజయాలన్నిటినీ దేవుడికి అంకితం చేస్తాడు. ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో జపమాల ధరిస్తూ ఉంటాడు. చూడ్డానికి నిజంగానే హీరోలా ఉంటాడు. ఈ రాబిన్ హుడ్ లాంటి గుర్తింపు అతన్ని పోలీసుల కళ్ళల్లో నేరస్తుని చేయొచ్చు. కానీ కొంతమంది ప్రజల దృష్టిలో మాత్రం అతను ఒక రక్షకుడు, హీరో. అతని కాలేజ్ స్నేహితులు, యువ నాయకులు వికీ మిదు కెరా హత్యకు గురైనప్పుడు లారెన్స్ ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కొత్త నెత్తుటి మలుపు ఈ కథలో ఇక్కడే మొదలైంది.
అతను ఇచ్చిన మాటకు కట్టుబడతాడని అందరికీ తెలుసు. ఒకరిని చంపుతాను అని చెబితే ఆ పని పూర్తి చేసేదాకా నిద్రపోడు. మాట మీద నిలబడి అతని తత్వమే నేర ప్రపంచంలో అతనిపై నమ్మకాన్ని కలిగించింది. కానీ చట్టం దృష్టిలో హింసను ఎప్పటికీ సమర్థించలేమని మనం మర్చిపోకూడదు. కారణం ఎంత బలమైందైనా ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. కానీ లారెన్స్ అభిమానులకు ఈ వాదన ఏమాత్రం అర్థం కాదు, నచ్చదు. లారెన్స్ బిష్నోయ్ కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ వార్తా సంస్థల దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఆ తేదీ 2022 మే 29. పంజాబ్లోని మాన్సా జిల్లాలో పట్టపగలు ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను తుపాకీతో కాల్చి చంపారు. ఈ వార్త సంగీత ప్రపంచాన్ని ఉలికి పడేలా చేసింది. సిద్ధూ మూసేవాలా కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, అతను యువతకు ఒక ఆదర్శం. అతని హత్యకు తామే బాధ్యులమని చెప్పడానికి లారెన్స్ బిష్నోయ్ ముఠా ఏమాత్రం ఆలోచించలేదు. వికీ మిథుకేరా మరణానికి ప్రతీకారంగా ఈ హత్య చేశామని గోల్డీ బ్రార్ ఫేస్బుక్ లో ప్రకటించాడు. లారెన్స్ జైల్లో ఉండి కూడా ఎంతటి రక్తపాతమైన సృష్టించగలదని ఈ సంఘటన నిరూపించింది. ఈ హత్యలో ఉపయోగించిన అత్యాధునిక ఆయుధాలు, ఖచ్చితమైన ప్రణాళిక భద్రతా సంస్థలకు సవాల్ విసిరింది. ఈ సంఘటన తర్వాత లారెన్స్ పేరు అందరి నోళ్లలో నానింది. కానీ విషయం అక్కడితో లేదు. లారెన్స్ బిష్నోయ్ మొదటి లక్ష్యం సల్మాన్ ఖాన్. అతనింకా బతికే ఉన్నాడు. అవును, అదే కృష్ణ జింకల వేట కేసు. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సల్మాన్ ఖాన్ ను వదిలిపెట్టనని లారెన్స్ బహిరంగంగా చాలా సార్లు బెదిరించాడు. సల్మాన్ ఖాన్ తమ సమాజ మనోభావాలను దెబ్బతీశాడని లారెన్స్ చెప్పాడు. అతను తమ గుడికి వచ్చి క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించాడు. ఈ బెదిరింపులు కేవలం మాటలు మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర చాలా సార్లు ఒడునిగా ఉంచాడు. అలాగే అతని తండ్రి సలీం ఖాన్ కు బెదిరింపు లేఖలు కూడా వెళ్ళాయి. అతని ఇంటి దగ్గర కాల్పులు కూడా జరిగాయి. దీనికి లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ బాధ్యత వహించాడు. ఇదంతా అతని నెట్వర్క్ వలయంలో ఏర్పడింది. అతని సంబంధాలు కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు, కెనడా, అమెరికా మరియు దుబాయ్ వరకు విస్తరించాయి. కెనడాలో ఉంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు సుఖుల్ సింగ్ అలియాస్ సుఖాదునేకే హత్యకు కూడా లారెన్స్ ముఠా బాధ్యత వహించింది. సుఖా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, మన శత్రువులకు సహాయం చేస్తున్నాడని చెప్పాడు. అనేక మంది ఇతర నేరస్తులను, మత్తు పదార్థాల వ్యాపారులను కూడా తామే అంతం చేశామని చెప్తున్నాడు. ఈ అంతర్జాతీయ ముఠా చాలా సంక్లిష్టమైంది. హవాలా మార్గాల ద్వారా డబ్బులు బదిలీ అవుతాయి. నేపాల్, బంగ్లాదేశ్ గుండా కిరాయి హంతకులు పుట్టుకొస్తారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి మానవరహిత విమానాల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తారు. ఇదంతా లారెన్స్ సృష్టించిన ఒక పెద్ద వ్యూహం. అతను తన శత్రువుల జాబితాను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళని ఒక్కొక్కరిగా లేపేస్తూ ఉంటాడు. అతను అందరినీ లక్ష్యంగా చేసుకుంటాడు. కానీ ఒక్కొక్కరిపై మాత్రమే టార్గెట్ పెడతాడు. ఆ టార్గెట్ పూర్తయ్యే వరకు వేరే టార్గెట్ జోలికి వెళ్ళాడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసు తర్వాత అతను ఎవరికి దొరకని మరిగా మారిపోయాడు. అంటే దొరకని చిక్కడు అన్నట్టు. అతని అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ఆయుధాలు ప్రదర్శిస్తూ పోలీసులకు సవాల్ చేస్తారు. ఇది చట్టానికి, శాంతి భద్రతకు చంపపెట్టు లాంటిది. ఈ రోజు లారెన్స్ బిష్నోయ్ గుజరాత్ లోని సబర్మతి జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాడు. ఒక పక్షి కూడా రెక్కలాడించలేని ఇరుకైన గదిలో అతను ఉంచారు. జాతీయ దర్యాప్తు సంస్థ అతనిపై ఉగ్రవాదులకు వర్తించే కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ఉపయోగించింది. అతని ఉగ్రవాదిగా ప్రకటించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఇన్ని జరుగుతున్నా అతని ముఠా ఎందుకు నాశనం కావడం లేదు అన్నదే పెద్ద ప్రశ్న. ఇటీవలే జైలు నుంచి అతను ఇచ్చిన 2 ముఖాముఖి సంభాషణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. అందులో అతను ఏమాత్రం భయం లేకుండా ఉన్నాడు. డబ్బు సంపాదించడం తన లక్ష్యం కాదని అతను స్పష్టంగా చెప్పాడు. తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడమే తన లక్ష్యం అన్నాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, కానీ అవసరమైతే వెనక్కి తగ్గనని కూడా చెప్పాడు. ఈ రోజు లారెన్స్ బిష్నోయ్ వయస్సు సుమారుగా 30 ఏళ్లంతే. ఈ చిన్న వయసులోనే చాలా మంది తమ జీవితంలో సాధించలేని పేరును అతను సాధించాడు. అది చెడ్డ పేరైనప్పటికీ అతను దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నాడంతే. అతని ముఠా ప్రభావం సినిమా నుంచి రాజకీయం వరకు వ్యాపిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాతలు, రాజకీయ నాయకులు అతనికి భయపడి డబ్బు ఇస్తూ ఉంటారు. కానీ ఇదంతా సరైందేనా? ఇలాంటి నేరస్తులకు నాగరిక సమాజంలో స్థానం ఉందా? అతని మద్దతుదారులు అతన్ని ఒక వీరుడిగా భావిస్తారు. కానీ తమ కొడుకుల్ని కోల్పోయిన తల్లుల పరిస్థితి ఏంటి? హింస ఎప్పుడూ దారుణంగానే ముగుస్తుంది. ఎంతటి బలమైన నేరస్తులైనా పోలీసుల తుపాకీ గుళ్లకు బలి కావడం లేదా జైలు గదుల్లో మగ్గిపోవడం జరుగుతుందని చరిత్ర చెబుతోంది. లారెన్స్ బిష్నోయ్ కథ ఇంకా ముగిలేదు. ఇది ఇంకా రాయబడుతూనే ఉంది. ప్రతిరోజు ఒక కొత్త పేజీ తెరుచుకుంటోంది. అతను తన లక్ష్యంలో విజయం సాధిస్తాడా లేదా చట్టం చేతిలో పూర్తిగా నలిగిపోతాడా? అతను నిజంగా ఖలిస్తాన్ వాదులను నాశనం చేస్తున్నాడా లేక ఇదంతా బిల్డప్ప? అసలు బిష్నోయ్ గురించి మీ కామెంట్ ఏంటి?